బాలగారు ఈ కేసును మీరు ఎట్లా చూస్తారు? పోసాని గారితో వాళ్ళ కుటుంబంతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? ఆయన వేరే బర్డ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా బాలగారు మీ దగ్గర? అంటే నేను మాట్లాడాను పోసాని గారితో. ప్రస్తుతం అయితే ఆయన పోలీసు వాళ్ళ వెహికల్ లోనే వెళ్తున్నారు. సో కోర్టుకి ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆయనకి మధ్యాహ్నం లోపల ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరిగింది. నేను పోసాని గారిని కూడా స్పెసిఫిక్ గా అడిగాను, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి అని. అయితే ప్రస్తుతానికైతే పోసాని గారు ఇప్పుడు ఆయనకున్న ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ని వాటిని దృష్టిలో పెట్టుకుంటే అవి చెక్ చేయించుకోవాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి. బట్ కాకపోతే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని బేఖరారు చేశారని చెప్పి ఒకటి చెప్పారు. ప్రస్తుతము పోలీసు వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది కలిగిస్తున్నారని అడిగిన సందర్భాల్లో అయితే కూడా ఇప్పుడైతే ఏమైనా ఇబ్బంది కలిగించలేరు, మంచిగానే తీసుకొస్తున్నారు అనేది చెప్పడం అయితే ఆయన జరిగింది. ఆయన మాటల్లో మాత్రం అది విన్నాను. కాకపోతే మనం ఒకటి చింతించాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, నేను అడిగిన సందర్భాల్లో ఆయనకి స్పెసిఫికల్ గా అడిగా, నేను మీకేమైనా ఇబ్బంది ఏమైనా కల్పిస్తున్నారా, ఇప్పుడు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగితే అక్కడ ట్రావెల్ లో మాత్రం ఇబ్బంది లేదని మాత్రం ఒకటి చెప్పడం జరిగిందండి. ఎప్పుడో ఒక ఏడాదిన్నర 2 ఏళ్ల క్రితము చేసినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీద మనం చూడొచ్చు, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. బిఎన్ఎస్ 111 సెక్షన్, దాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టారు. ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే సాంబేపల్లి అనేటువంటి పోలీస్ స్టేషన్, వేరే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ ఆయనను అరెస్ట్ చేయడానికి వచ్చి నోటీస్ ఇస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే ఇంకా ఆయన మీద అటు విశాఖపట్నంలో, శ్రీకాకుళం, పాతపట్నంలో కూడా కేసెస్ ఉన్నాయి. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఒక మనిషిని 66 ఇయర్స్ ఓల్డ్, హెల్త్ కండిషన్ బాగాలేదు, విచారణకు పిలవచ్చు, విచారణకు పిలిచి ఆయనతో మాట్లాడవచ్చు, ఆయనకు నోటీస్ ఇవ్వచ్చు. బట్ అటువంటి నోటీస్ ఏది ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ నోటీస్ ఇవ్వడానికి ఎట్లా చూస్తారు ఈ కేసులో మీరు? అవునండి, యాక్చువల్ గా మనం దీన్ని ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పడానికి అవకాశాలు ఎక్కువ. అసలు బిఎన్ఎస్ఎస్ 35 సబ్సెక్షన్ 3 ప్రకారము 60 ఇయర్స్ దాటిపోయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ప్రియర్ పర్మిషన్ ఉండాలి. దాంతో పాటు సీనియర్ సిటిజన్ యాక్ట్ ని ఫాలో అవ్వాలి. దాంతో పాటు మీ అందరికీ తెలిసే ఉంటుంది, మొట్టమొదటిసారిగా నేనే ఈ అంశాన్ని లేవనెత్తడం జరుగుతుంది. పాస్పోర్ట్ లేకుండా, లోకల్ పోలీస్ వాళ్ళ పర్మిషన్ లేకుండా, లోకల్ పోలీస్ వాళ్ళ యొక్క అసిస్టెన్స్ లేకుండా, అక్కడ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కి ప్రొడ్యూస్ చేయకుండా ఏ వ్యక్తిని కూడా ఇంకో స్టేట్ కు తరలించకూడదు. కానీ ఈ కేసులో మనం చూసుకుంటే డెలిబరేట్ గా అన్ని రూల్స్ ఆఫ్ లా ని వైలేషన్ చేయడము, రెగ్యులేషన్స్ ని వైలేట్ చేయడము, గైడ్ లైన్స్ ని వైలేట్ చేయడము, రమేష్ కుమార్ జడ్జ్మెంట్ ని వైలేషన్ చేయడము, అదే విధంగా డీకే బోస్ జడ్జ్మెంట్ ని కూడా వైలేషన్ చేయడమే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా పోలీసు వాళ్ళు చూసుకుంటే మనం చేసే యాక్ట్ అంతా ఇది పొలిటికల్ వెండేటా మీద కనిపిస్తుంది తప్ప నిజంగా అరెస్ట్ చేయాలి, నిజంగా ఇంటెన్సిటీ ఉంది, కేసులో అంత గ్రావిటీ ఉంది, కేసులో అంత సీరియస్నెస్ ఉంది అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియా కేసులో మనం రీసెంట్ గా చూసాం, ఒక కేసులో మనకు ఏపీ హైకోర్టు 311 సెక్షన్ ని పెట్టద్దండి, 311 సెక్షన్ అప్లికబుల్ అవ్వదు అని చెప్తే కూడా ఈ కేసులో 311 సెక్షన్ ఉందనే సందర్భాల్లోనే ఇప్పుడు పోసాని గారిని కూడా తీసుకురావడం జరిగింది. అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని కూడా, జడ్జిమెంట్స్ ని కూడా బేఖరారు చేసి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డెమోక్రసీని, అలానే కాన్స్టిట్యూషన్ ని, రైట్స్ ని మొత్తం కిల్ చేసే విధంగా ఈ రోజు బిహేవ్ చేస్తుందని అనుకోవాలండి. రైట్. ఇంకోటి బాలగారు నాకు ఒకటి చెప్పండి, బేస్ అంటే కేసు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు దాంతో ఎటువంటి సంబంధం లేకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి వివిధ నాయకులు ఇటువంటి కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? లోకల్ స్టాండీ అనేటువంటిది ఒకటి ఉంటుంది, అంటే వాళ్లకు ఎటువంటి సంబంధం లేకపోయినా కేసును రేస్ చేయొచ్చా? బేసిక్గా ఇట్లా ఉంటుందా? పెట్టడానికి లేదండి. నేను కూడా చాలా సందర్భాల్లో చదవడం జరిగింది. మనోభావాలు దెబ్బతిన్నాయంటే సైకాలజిస్ట్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి, వాళ్ళు అక్కడికి అండర్గోయింగ్ ట్రీట్మెంట్ కి వెళ్ళి ఉండాలి. దట్ ఈస్ ద ప్రైమా ఫేసి డాక్యుమెంట్. ఊరికి ఎవరో వ్యక్తి వచ్చేసి నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి, దానివల్ల నేను హర్ట్ అయ్యాను, దానివల్ల నేను పెయిన్ తీసుకున్నాను, నా మనసు దెబ్బతినింది అని చెప్పేసి నీ ప్రైమా ఫేసిగా ఒక వైట్ పేపర్ లో కంప్లైంట్ రాసిస్తే దాని ప్రైమా ఫేసి కింద కన్సిడర్ చేయడానికి లేదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ప్రెరగేటివ్ పవర్ ని తీసుకుని మేము చేస్తాము, మా కంప్లైంట్ వచ్చింది, మేము రిజిస్టర్ చేస్తున్నాము, మేము ప్రాసెస్ చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రైమా ఫేసి లేకపోయినా కూడా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వైట్ పేపర్ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినా, అంటే ఎవరంటే ఎవరు కాదు, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూటమికి సంబంధించిన వ్యక్తులు స్పెసిఫిక్ గా వాళ్ళు పొలిటికల్ లెటరేట్ల మీద కూడా ఇస్తున్నారు. అంటే దాన్ని కూడా పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు ఒక లెటరేట్ మీద ఇస్తున్నారు అంటే ఇది పొలిటికల్ వెండేటా ఉంది, అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంది అనేది వాళ్ళు గమనించాలి. అది కూడా గమనించకుండా ప్రైమా ఫేసి లేకుండా కూడా ఎఫ్ఐఆర్లు కడుతున్నారు. సో దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరో ఒకరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఛాలెంజ్ చేయాల్సిన అవసరాలు కూడా ఉన్నాయనుకుంటాను. రైట్. బాలగారు, ఒక సుప్రీంకోర్టు ఫేమస్ లాయర్ ఒక మాట చెప్పారు, భారతదేశంలో లీగల్ ప్రొసీజర్ అనేటువంటిది అతిపెద్ద శిక్ష, కన్విక్షన్ అనేటువంటిది కాదు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఒకసారి ఎవరైనా కేసు పెట్టిన తర్వాత దానికోసము పోలీసులు చేసేటువంటి పెట్టేటువంటి ఇబ్బందులు, తిప్పేటువంటి పనులు. ఒక 66 ఇయర్ ఓల్డ్ వ్యక్తిని ఇప్పుడు వాళ్ళు రాజంపేట తీసుకెళ్తున్నారు, మళ్ళీ విశాఖలో కేసు ఉంది, పాతపట్నంలో కేసు ఉంది. ఇది మొత్తం ప్రొసీజర్ని, ఈ ఇబ్బంది పెట్టేటువంటి వ్యవహారాన్ని ఎలా చూడొచ్చు సార్? అబ్సల్యూట్లీ సార్, ఎవరైతే ఆయన సీనియర్ చెప్పినారో 100% కరెక్ట్. మన భారతదేశంలో కన్విక్షన్ కంటే
ద ప్రొసీజర్ ఆఫ్ ట్రయల్, ప్రొసీజర్ ఆఫ్ అరెస్ట్, ప్రొసీజర్ ఆఫ్ ఎంటైర్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కన్విక్షన్ కంటే పెద్ద శిక్ష అండి. ఇట్స్ సైకలాజికల్ పెయిన్ అది. ఆ పెయిన్ ఎవరు కూర్చోలేరు. కాకపోతే మనం ఇంకోటి కూడా గమనించాల్సింది ఏంటంటే మన ఇండియన్ సిస్టమ్ ఏంటి అంటే క్రిమినాలజీ సిస్టమ్ అన్నది ఇట్స్ రిఫర్మేటివ్ థియరీ. మన సిస్టమ్ లో రిఫర్మేటివ్ ఉంటే తప్ప పనిష్మెంట్ అనేది ఉండదన్నమాట. కానీ మనం రిఫర్మేటివ్ థియరీని పక్కన పెట్టేసి ఈ రోజు పనిష్మెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో పనిష్మెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుందంటే ప్రజల యొక్క మైండ్ కూడా డిస్ట్రాక్షన్ మైండ్ లోకి వెళ్ళిపోతుంది. అరే నేను ఇంకా చేసిన తర్వాత నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, ఇంకా చేస్తే ఏమవుతుంది అంటే నెగిటివ్ మోడ్ లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు భారతదేశం 82% సైకలాజికల్ డిజార్డర్ అయ్యారు అంటే దానికి కారణము ప్రస్తుతం ఉన్న గవర్నెన్స్ సిస్టమ్, అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న తీరు.